అక్కినేని నాగచైతన్య అలాగే శోభితా ధూళిపాల నిశ్చితార్థం మీద జోష్యం చెప్పి వివాదాలకు దారి తీసుకున్నాడు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. వేణుస్వామి గారి మీద ఇప్పుడు నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు. అలాగే వేణుస్వామి భార్య కూడా వేణుస్వామికి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు మీడియాని టార్గెట్ చేస్తూ ఆవిడ ఒక వీడియో చేసినటువంటి నేపథ్యంలో ఆవిడ్ని కూడా నెటిజన్లు టార్గెట్ చేస్తూ మీ భర్త చేసిందే తప్పు, మీరు మళ్ళీ మీ భర్తను ఎలా సమర్థిస్తారు అంటూ కూడా ఆవిడ మీద విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మహిళా కమిషన్ కూడా వేణుస్వామి గారికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన ఆయన వ్యక్తిగత హాజరు కావాలి అంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వేణుస్వామి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు. ప్రముఖుల జ్యోతిష్య అంటే ప్రముఖుల జాతకాల గురించి ఆయన విశ్లేషణ చేస్తూ ఆయన ప్రతిరోజు కూడా వివాదాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నాగచైతన్య గారు శోభిత గారి నిశ్చితార్థం మీద ఆయన జ్యోతిష్యం చెప్పడం జరిగింది. చాలామంది దాన్ని ఖండిస్తున్నారు. అయితే వారి భార్య వేణుస్వామికి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో పెడితే నెటిజన్లు ఇప్పుడు ఆవిడ మీద కూడా విరుచుకుపడుతూ ఉన్నారు. వేణుస్వామిని ఇప్పుడు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి వ్యక్తిగత హాజరు కావాలని కోరుకున్నారు. అసలు ఏం జరుగుతుంది మేడం ఈ కేసులో? ఇప్పుడు శోభిత నాగచైతన్య నిశ్చితార్థ వేడుక జరిగిన వెంటనే నేను వాళ్ళ జాతకం గురించి రేపు ఫలానా టైంలో చెప్తాను అని ప్రజలందరినీ సిద్ధం చేసి మరి తెల్లారి పొద్దున్నే జాతకం చెప్పాడు. ఏం చెప్తాడా అని చూస్తే చివరికి ఆయన చెప్పింది ఏంటంటే అయ్యవారిని చెబితే కోత అయింది అన్నట్లు. జనాలు ఏమనుకున్నారంటే పోనీలే ఒక పెళ్ళి ఫెయిల్ అయినా కానీ కారణాలు ఏదన్నా కావచ్చు, ఈ పెళ్ళైనా అయినా నాగచైతన్య జీవితం స్థిరపడుతుంది, అలాగే శోభిత అతనికి ఒక కొత్త శోభను తీసుకొస్తుంది అని చెప్తాడని అనుకున్నారు జనాలు. కానీ నేను అన్నా కదా ఇప్పుడు అయ్యవారిని చెబితే కోత అయింది అన్నట్లు ఈ జ్యోతిష్యం చెప్పాడు 20 ఏళ్ళలో వాళ్ళు విడిపోతారు అని. అది మూడో మహిళ వల్ల. ఓహో, ఈ మాట కూడా ఉందా? 2027లో నాగచైతన్య అలాగే శోభిత విడిపోతారు ఒక మహిళ కారణం చేత. అలాగే వీళ్ళిద్దరి నిశ్చితార్థం ముహూర్తం అనేది బాలేదు, వీళ్ళిద్దరి జాతకాలు కలవలేదు అంటూ చెప్పుకొని వచ్చాడు. అప్పుడు ఇది చెప్పగానే వెంటనే నాగార్జున గారు హుటాహుటిన ఆయన తాలూకు మనుషుల్ని వేణుస్వామి దగ్గరికి పంపించి మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అడుగుతాడు అని అనుకున్నాడు వేణుస్వామి. అడిగితే ఆ లెక్కన అప్పుడు 5 లక్షలు 10 లక్షలు డిమాండ్ చేసి నేను పలానా పూజ చేస్తాను, మందును మాంసం పెట్టి అప్పుడు కామాఖ్య దేవత ఒప్పుకుంటది అని చెప్పి చెప్పాలని ప్లాన్ వేసాడు. సూపర్ ప్లాన్ వేసాడు. ఎందుకంటే ఈ మధ్య ప్యాకేజ్ స్టార్ అయిపోయాడు కదా వేణుస్వామి. ప్యాకేజ్ స్టార్ ఎట్లా అయ్యాడంటే కేసీఆర్కి జ్యోతిష్యం చెప్పాడు, కేటీఆర్ని యువరాజుగా ప్రకటిస్తాడు, యువరాజు పట్టాభిషేకం జరగబోతుంది, గెలుస్తుంది. డైరెక్ట్ అసలు కేసీఆర్ సీఎం కాదు కేటీఆర్ సీఎం అన్న డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళినంత ఫీలింగ్ ఇచ్చాడు. ఇచ్చి పట్టాభిషేకం జరుగుద్ది అన్నట్లు చెప్పాడు. మరి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు సీఎంగా ఉంటాడని చెప్పాడు. ఆ 30 ఏళ్ల పిచ్చి ఈయన ఎక్కిచ్చిందే జగన్మోహన్ రెడ్డికి. అందుకే వాళ్ళు అడ్డగోలుగా అడ్డమైన పనులన్నీ చేశారు. మనకు 30 ఏళ్ళు తిరిగే ఉందన్నట్లు. అయితే అసలు వైసీపీ వాళ్ళు పట్టుకుని ఏంటి జాతకం మేము ఇచ్చిన డబ్బులకి నువ్వు ఇట్లా చెప్తే నిన్ను నమ్మి మేము ఇట్లా అయ్యాము అని వాళ్ళు ఏడవాలి అసలు నిజానికి. అంటే కొన్ని రోజులు నిజంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు వేణుస్వామి జాడ కోసం కూడా వెతికినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వేణుస్వామి చెప్పినటువంటి జోషి ఆధారంగానే వారు కొన్ని బెట్టింగులు పెట్టినట్టుగా, ఆ బెట్టింగుల్లో వాళ్ళు పూర్తిగా లాస్ అయినటువంటి నేపథ్యంలోనే అసలు వేణుస్వామి జాడ కోసం వెతికినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఏంటి అంటే వేణుస్వామికి జ్యోతిష్యం అన్నా నాకు తెలియదు అని ఒప్పుకోవాలి. ఇప్పుడు లేదు అంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకునైనా నేను అబద్ధం చెప్పాను అనే చెప్పాలి. నిజంగా జ్యోతిష్యం చెప్తే జ్యోతిష్యం తెలిస్తే ఇద్దరు ఓడిపోతారని చెప్పాలి. మరి అవును, గెలుస్తారని చెప్పావు అంటే నీకు జ్యోతిష్యం తెలియదనేగా. లేదు, నీకు జ్యోతిష్యం తెలిసినప్పటికీ కూడా అమ్ముడు పోయినట్టే. ఓకే, అమ్ముడు పోకపోతే రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్. ఏది కరెక్టో నువ్వే చెప్పు.
చాయిస్ వేణుస్వామికే ఇచ్చేస్తున్నా, వేణుస్వామి తరఫున వీణా శ్రీవాణికే ఇస్తున్నా ఆ చాయిస్. రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోండి ఫస్ట్. జ్యోతిష్యాలు రావు అంటే ఇంతకాలం మోసం చేసినందుకు సంపాదించిన డబ్బులన్నీ ఎవరి వాళ్ళకి ఇవ్వండి. లేదు అబద్ధం చెప్పాను అంటే జ్యోతిష్యులు ఇలా అమ్ముడుపోతారనైనా సమాజానికి మీరు క్షమాపణ చెప్పండి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఇకపోతే ఈ కేసుకు సంబంధించి, శోభిత నాగచైతన్య కేసుకు సంబంధించి నేను ఒక లీగల్ పాయింట్ చెప్తా. అదేంటంటే, ప్రతి మనిషికి ఒక వ్యక్తిగతం ఉంటుంది. మీకు ఒక వ్యక్తిగతం ఉంటుంది, నాకు ఒక వ్యక్తిగతం. నా వ్యక్తిగత విషయాలు నాకు ఇష్టమైతే మీతో పంచుకోవడం వేరు, మీరు బలవంతం చేస్తే నేను పంచుకోవాల్సి రావటం వేరు. అంటే దీని అర్థం ఏంటి? నా వ్యక్తిగత విషయాల పట్ల నాకు స్వేచ్ఛ ఉంటుంది. నా ప్రైవసీలోకి మీరు వచ్చే హక్కు నీకు ఎవరిచ్చారు? ఇప్పుడు వాళ్ళ పెళ్ళి అనేది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. ఆ వ్యక్తిగత విషయం జోలికి, వాళ్ళ ఫ్రీడమ్కి నువ్వు ఎట్లా అడ్డొస్తావు? అసలు రాకూడదు. నువ్వు వచ్చావు, వాళ్ళు అడిగారా నిన్ను? అడగలా, నువ్వే చెప్పావు. నువ్వు చెప్తే వాళ్ళకి చెవులో చెప్పాలి. బహిరంగంగా నువ్వు ఎందుకు చెప్పావు? అసలు ఒకవేళ నీ క్లయింట్లు అయితే కూడా నువ్వు చెప్పకూడదు. ఎవరి విషయాలు ఎవరి దగ్గర చెప్పకూడదు. దీన్ని కాన్ఫిడెన్షియాలిటీ అంటారు. ప్రచారం చేసుకునే వాళ్ళకి కాన్ఫిడెన్షియాలిటీ మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ ప్రచారం చేయకూడదు కొన్ని విషయాలు. ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగు ఇట్లాంటివి ఉంటాయి. ఎవరితోనూ చెప్పకూడదు ఒక కేసు వివరాలు. రైట్ టు ప్రైవసీ అంటారు దీన్నే. ఆ రైట్ టు ప్రైవసీకి వేణుస్వామి తూట్లు పొడిచాడు. శోభిత కేసు వేయాలి, నాగ చైతన్య కేసు వేయాలి. దీని మీద జర్నలిస్ట్ వెళ్ళి కేసు వేయడం కాదు, మహిళా కమిషన్ని ఆశ్రయించడం కాదు. అసలు వీళ్ళ ఫ్యామిలీ, శోభిత వేస్తుందని తెలిసింది నాకు. శోభిత ఒక్కటే కాదు, అక్కినేని ఫ్యామిలీ మొత్తం వెయ్యాలి. కానీ వాళ్ళు అసలు జాతకాలను నమ్మరు, అసలు జాతకాలను పట్టించుకోరు. నాగార్జున అనేది ఉంది. జాతకాలు నమ్మరండి, నేను కాదనట్లేదు. కానీ జాతకాల పేరుతోటి మీ మీద అంటే 2 సార్లు విడాకులు అవుతాయి అని చెప్పటం అనేది ఎంతవరకు కరెక్ట్? మనం ఓ పెళ్ళికి వెళ్తాం, కలకాలం కలిసి ఉండండి, పిల్ల పాపలు దీవిస్తాం. అంతేగాని మీ పెళ్ళి మొదనష్టం అయిపోవాలి, అయిపోతే మీకు ఇంకో పెళ్లి కుదరాలి, ఆ పెళ్లికి నేను మళ్ళీ వచ్చి భోజనం చేయాలి దొన్నపోతలాగా అని అయితే చెప్పం కదా, ఎవరు చెప్పరు కదా. ఇకపోతే ఇంకొక విషయం, వీణా శ్రీవాణి ఈ దేశంలో ఏమి సమస్యలు లేవా, ఈ సమస్యల గురించి మాట్లాడుకోకుండా మా ఆయన జ్యోతిష్యం గురించే మీరు చెప్పాలా అని ఆవిడ చాలా ఎత్తిపొడిసింది. జర్నలిస్టుల గురించి, మీడియా సంస్థల్ని అందరినీ దుమ్మెత్తిపోసింది. నేనంటాను, సరే వాళ్ళందరికీ బాధ్యత లేదు, మీ బాధ్యత ఏమైంది? ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య ఉంది, ఆకలి సమస్యలు ఉన్నాయి, అలాగే రకరకాల సమస్యలు ఉన్నాయి. చిన్న పిల్లల మీద మైనర్లని రేప్ చేస్తున్నారు, కన్న తండ్రులే కన్న కూతుళ్ళని రేప్ చేస్తున్నారు. ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డ దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలమ్మ వరకు దిక్కు దివాణం లేకుండా ఉంది. అంటే అలాంటప్పుడు నేనేమంటానంటే, అలాంటి సమస్యలకు ముగింపు ఎప్పుడు అని చెప్పొచ్చు కదా జ్యోతిష్యం. అంటే ముగింపు కూడా అవసరంలా, ఈయన సోకాల్డ్ దోషాలకి పూజలు చేయిస్తున్నారు కదా, ఇటువంటి సంఘటనలు జరగకుండా పూజలు చేయండి. లేదు అనుకుంటే అసలు భారతదేశం మొత్తానికి ఒక క్షుద్ర పూజ చేయొచ్చు కదా జ్యోతిష్యం ప్రకారం. అవి ఏమీ చేయకుండా నువ్వు ఒక మార్కెట్ని సృష్టించుకోవటం కోసం, నువ్వు సెలబ్రిటీ జ్యోతిష్యుడిని అనే ఒక ముద్ర వేయించుకోవటం కోసం నువ్వు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అలాంటి మనిషిని వెనకేసుకు రావటం శ్రీవాణిది ఎంతవరకు కరెక్టు? మీ ఆయన మీకు మంచోడే కావచ్చు, ఇలా చట్ట వ్యతిరేకంగా వ్యక్తుల మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు? అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు వీళ్ళు ఎంగేజ్మెంట్ అయింది, అసలు ఈ పెళ్లి నిలబడదు అనే అభద్రతా భావంతో వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఎగ్జాక్ట్లీ. అంటే ఆల్రెడీ ఒకసారి విడాకులు అయ్యి డిప్రెషన్లో ఉన్న తాను ఇప్పుడే ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి జోష్యాలు చెప్పి మళ్ళీ వాళ్ళని ఆ డిప్రెషన్లోకి తీసుకెళ్లడమేనా ఈయన ఉద్దేశం అంటూ కూడా చాలామంది కమెంట్లు పెడుతున్నారు. అసలు కాదండి, ఏదైనా ఏ శాస్త్రమైనా లోక కళ్యాణం కోసమే ఉండాలి.
ఒక మనశ్శాంతిని ఇచ్చేదిగా ఉండాలి మనకి. అలా కాకుండా ఈ విధంగా నువ్వు ఎక్కిరికొక్కిరి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు, నువ్వు మార్కెట్ కోసమే ఇదంతా చేస్తున్నావు అనేది నేను బలంగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ శ్రీవాణి గారు, మీరు అందరి మీద దుమ్మెత్తిపోయడం మట్టు కరెక్ట్ కాదు. రోజంతా ఇవే చర్చలా, ఇంకేమీ సమస్యలు లేవా అని మాట్లాడుతుంది. మరి మీ వారికి మీరు చెప్పుకోండి. అసలు వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకెందుకు? మన దగ్గరికి వచ్చినప్పుడు కదా మనం జ్యోతిష్యం చెప్పాలి. మనం ఎందుకు పరిగెట్టుకుని వెళ్ళి జ్యోతిష్యాలు చెప్పాలి? అందున ప్రపంచం అంతా వినేటట్లు ఎందుకు చెప్పాలి? ఇలా చెప్పడం కరెక్ట్ కాదని మీరు చెప్పండి. పైగా రేపు 22వ తారీఖున మహిళా కమిషన్ ముందు ఈయన ఏం సమాధానం చెప్పుకుంటాడో చూడాలి. మరి అంటే ఇప్పటికే నేను ఇంకా సెలబ్రిటీల ఈసారి చెప్పాడు ఈ మాట, దానికి కొనసాగింపుకి ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, మంచు విష్ణు ఫోన్ చేసి అడిగితే నేను ఎప్పుడోనే చెప్పేశాను కదా జ్యోతిష్యం, దానికి కొనసాగింపుగా చెప్పానని చెప్తున్నాడు. ఆ జ్యోతిష్యం చెప్పిన రోజున శోభిత లేదు ఇందులో. అవును, ఇప్పుడు శోభిత వచ్చింది. శోభితకి నువ్వు ఎట్లా చెప్పావు? అంటే భార్యాభర్తలు అంటే విడివిడిగా చూస్తావా నువ్వు? విడివిడిగా విడాకులు తీసుకుంటారా భార్యాభర్తలు? అందుకని ఇవన్నీ మానేసి లోక కళ్యాణం కోసం ఏమైనా చేస్తే బాగుంటుందని కోరుకో.